నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య డిమాండ్. సదరం ధృవీకరణ పత్రాల కోసం మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమలా సూచన. బుట్టాయిగూడెం మండలం దూరమామిడిలో సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ. వైద్య పరీక్షలతో పాటుగా మందులు ఉచితంగా అందించిన వైనం. జంగారెడ్డిగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా 2 లారీలు ఢీ. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతుల సంఘం, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం 2 రోజుల పాటు నిర్వాసిత గ్రామాల్లో పర్యటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఈ బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారన్నారు. అయితే ఈ శ్వేతపత్రంలో కొన్ని మార్పులు చేసి దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలన్నారు. తొలుత నిర్వాసితులకు సరైన పరిహారం అందించాలన్నారు. అదేవిధంగా R&R కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలన్నారు. అంతేకాకుండా నిర్వాసితులకు ఉపాధి కల్పించాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పనులు 200 రోజులకు పెంచాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు కటాఫ్ తేదీతో సంబంధం లేకుండా పరిహారం అందజేయాలన్నారు. తమ పర్యటన ఆధారంగా రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు ఏ రవి, వి శివనాగరాణి, ఎం సూర్యనారాయణ, ఎం జీవరత్నం, పి రామకృష్ణ, కె శ్రీనివాస్, తెల్లం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మేమందరం డెలిగేషన్గా నిన్న ఇవాళ పోలవరం ముంపు ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ముంపు ఏరియాలో ఉన్న గ్రామాలు, ముంపు ఏరియాల నుంచి తీసుకెళ్లిన కాలనీలు, ప్రజలు ఎలా ఉన్నారు, కాలనీలు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటిని అధ్యయనం చేయడం కోసం వచ్చాం. ముఖ్యమంత్రి గారు దాని మీద వైట్ పేపర్ ప్రజెంట్ చేశారు, చూసాం. అంటే వచ్చే 5 ఏళ్లలో పోలవరం డ్యాముకు సంబంధించి ఏ పని అవుద్ది, ఏ పని కాదు, గత 5 ఏళ్లలో ఏమైంది, ఏం కాదని చెప్పి ఆయన ఒక పర్స్పెక్టివ్ పేపర్ లాగా పెట్టాడు. ఈ పత్రాన్ని రీమోడల్ చేసి, రీథింక్ చేసి, ఈ పత్రంలో ఫస్ట్ ప్రయారిటీగా దాంట్లో మునిగిపోతున్నటువంటి గిరిజన జీవితాలని, గిరిజనుల్ని, వాళ్ళ భూముల్ని, వాళ్ళ అవసరాలని, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ స్కూల్స్ని, వాళ్ళ వైద్యాన్ని, వాళ్ళ భూముల్ని, వాటికి కావాల్సిన ఏర్పాట్లు ఏందో చేసి ఆ విధంగా మిగతా దానికి వెళ్ళాలా. ఆ రకమైన ఒక మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి గారు ఆలోచించి దీన్ని రీడ్రాఫ్ట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఒకటి. రెండోది, ఆ కాలనీలన్నీ కూడా చాలా కాలనీలు ఉన్నాయి. ఏ కాలనీలు కూడా అక్కడ దానికి కావాల్సిన కనీస అవసరాలు ముఖ్యంగా తాగు నీళ్లు, ఆ కాలనీకి కావాల్సినటువంటి కరెంటు, అంటే దానికి రోడ్లు, ఆ రకంగా కాలనీలో ఉండేటువంటి ప్రజానీకానికి RR ప్యాకేజీ రాని వాడు చాలా మంది కనిపిస్తున్నారు. అంటే కాలనీలో ఉండే ప్రజానీకానికి ల్యాండ్ టు ల్యాండ్ ఏర్పాట్లు సరిగ్గా జరగలే. ల్యాండ్ టు ల్యాండ్ ఏర్పాట్లు జరిగినప్పటికి కూడా కొత్తగా వచ్చిన గిరిజనులు ఈ కొత్త ప్రాంతంలో వ్యవసాయాన్ని ఎలా చేయాలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులే వ్యవసాయం చేసినట్టుగా వాళ్ళకి కావాల్సినట్టు ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఇప్పించడం, బోర్లు వేయటం, వాళ్ళు ఎరువులు, విత్తనాలు, ఇతర మార్కెటింగ్ అన్ని కూడా మేము బాధ్యత వహిస్తామని ప్రభుత్వం ముందుకు రావాలి. తర్వాత అక్కడున్న యూత్ చూస్తే ఆడున్నటువంటి ప్రతి గ్రామంలో 18 ఏళ్ళు నిండి ఆ రోజు నిండలేదని చెప్పి ఉన్నటువంటి వాళ్ళకి RR ప్యాకేజ్ ఒకటైతే, అక్కడున్న కుర్రవాళ్ళకి కూలికి పోతున్నారు తప్పితే కాస్త చదువుకున్న కుర్రవాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వటం, రకరకాల ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ లేకపోతే ప్రైవేట్ కంపెనీల్లో కానీ ఆ రకంగా ఉద్యోగ బాధ్యత భద్రత కల్పించేది కూడా అందుట్లో
ముఖ్యమైనది. ఈ రకమైన అరాకొర ఏర్పాట్లతోటి ఈ ప్రాజెక్టు ప్రజానీకాన్ని ఇబ్బందులు పెట్టడం మంచిది కాదు. అందుకని తక్షణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశీలన చేసి ఈ పరిశీలన ఆధారం చేసుకుని ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత ఆ విధంగా డ్యామ్ కన్స్ట్రక్షన్ సెకండరీ ప్రయారిటీగా వెళ్ళి ఆలోచించాలని చెప్పి రైతు సంఘం నుంచి మేము కోరుతున్నాం. సదరు ధృవీకరణ పత్రాల కోసం మధ్యవర్తులను ఆశ్రయించవద్దని జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమలా సూచించారు. పట్టణంలోని ఏరియా ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సదరం క్యాంపులను నిర్వహిస్తున్నామన్నారు. కావున విభిన్న ప్రతిభావంతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని నిర్దేశిత తేదీల్లో పరీక్షలకు హాజరు కావాలన్నారు. ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు వహిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డాక్టర్ బేబీ కమలా సూచించారు. త్వరలో మన హాస్పిటల్లో సదరన్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. సో విభిన్న ప్రతిభావంతులు అంటే లోకోమోటార్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, నడవటం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, తర్వాత కంటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మన హాస్పిటల్లో సదరన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ఇచ్చిన డేట్స్లో హాస్పిటల్కి వచ్చి అటెండ్ అయ్యి డాక్టర్స్ చేత చెకప్ చేయించుకుంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ సదరన్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయబడుతుంది. విభిన్న ప్రతిభావంతులు ఫస్ట్ మీ సేవా కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి అంటే డేట్స్ ఇవ్వటం జరుగుతుంది. మన హాస్పిటల్లో మంగళవారం, శుక్రవారం దానికి సంబంధించి క్యాంప్ జరుగుతుంది. సో మీకు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్కి చూపించుకుంటే మీకు కావలసినటువంటి సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది. మధ్యవర్తులతో ఏమి మీరు సంప్రదించవద్దు. అత్యంత పారదర్శకంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎవరన్నా ఏమన్నా మాటలు చెప్తే వాటిని నమ్మకండి. హాస్పిటల్కి వచ్చినప్పుడు ఫలానా వాళ్ళు చెప్తే సర్టిఫికేట్ వస్తుంది అట్లా ఎవరైనా చెప్తుంటే అలాంటి మాటలు నమ్మొద్దు. మీరు స్లాట్ బుక్ చేసుకుని ఆ స్లిప్ తీసుకుని మీ ఆధార్ కార్డు తీసుకుని ఒక ఫోటో, మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దానికి అది కనిపించే విధంగా ఒక ఫోటో తీసుకుని హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. మీకు ఇచ్చిన డేట్లో మార్నింగ్ 10 గంటల నుంచి ఇక్కడ అటెండ్ అయితే డాక్టర్స్ మిమ్మల్ని చూసి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఈ సదరన్ సర్టిఫికేట్ తీసుకోవటం వలన ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని సహాయాలు అంటే పెన్షన్స్ అలాంటి వాటికి ఇది అవసరం పడుతుంది కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోనండి. ప్రజలకి తెలియపరిచేది ఏంటంటే వర్షాకాలం మొదలైంది, వర్షాలు బాగా పడుతున్నాయి. ఈ సీజన్లో కొంచెం అంటువ్యాధులు ఎక్కువ ప్రబలే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఆహారం తినాలి. ఆ ఈగలు వాళ్ళని, దోమలు అట్లాంటివి ఉన్న ప్రాంతంలో ఉన్న ఆహారాన్ని తినొద్దు. ఎప్పటికప్పుడు వేడిగా ఉన్న ఆహారం తింటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. దోమలు, ఈగలు ఎక్కువ ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీళ్లు నిల్వ ఉంటే కనుక అక్కడ దోమలు గుడ్లు పెట్టి దోమలు ఎక్కువ ప్రబలుతాయి. సో మలేరియా, డెంగ్యూ జ్వరాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా సరే అనారోగ్యానికి గురైతే వెంటనే హాస్పిటల్ జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోండి. ఇక్కడ అన్ని మందులు ఉన్నాయి. మలేరియాకు కానీ, తర్వాత టైఫాయిడ్ జ్వరానికి కానీ, డయేరియాకి కానీ ఏదైనా మీకు అస్వస్థత ఉంటే టైం వేస్ట్ చేసుకోకుండా బయట మందులు తీసుకుని డిలే చేయకోకుండా ఎర్లీగా హాస్పిటల్కి వస్తే మీ అందరికీ తగిన వైద్యం చేస్తాము. మీరు ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళొచ్చు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని సాయి దుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అత్తిలి పోసేశ్వరరావు తెలిపారు. బొట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సాయి దుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపును గ్రామ సర్పంచ్ తెల్లం రాముడు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పోసేశ్వరరావు మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అత్యాధునిక పరికరాలను, అనుభవజ్ఞులైన వైద్యులను అందుబాటులో ఉంచామన్నారు. అంతేకాకుండా ప్రజల వద్దకు వైద్య సేవలు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఉచిత మెడికల్ క్యాంపులను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటుగా మందులు కూడా అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ తూటికుంట సాయి కుమార్, వైద్యులు చిక్కాల బండారు శ్రీలత, మెడికల్ ఆఫీసర్ ఎస్కే యాషిని, డాక్టర్ ఎస్ నందిని, ఎస్ రాజేశ్వరి, ఎస్ వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు.
సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం నుంచి మెగా ఉచిత క్యాంపు ధర్మవరంలో పెట్టామండి. గవర్నమెంట్ హాస్పిటల్ పిఎస్సిలో పెట్టాము. సో దీనికి సహకరించిన లోకల్ లీడర్లకి, తర్వాత పిఎస్సి మెడికల్ ఆఫీసర్కి, పిఎస్సి స్టాఫ్ అందరికీ మా ధన్యవాదాలు. సో ఈ మెగా క్యాంపులో నేను ఆర్థోపెడిషన్ ఎంబుల్ డాక్టర్ని, నాతో పాటు జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు, గైనిక్ డాక్టర్ గారు కూడా వచ్చాము. సో ఇలా ఉచిత మెడికల్ క్యాంపులు ఇక్కడే కాదు, ధర్మవరంలో కాదు, చుట్టుపక్కల ఉన్న మండలాల్లోని వీటిలో మేము చేసి జనాలకి కొద్దిగా మంచి చేయాలనే ఉద్దేశంతో పెట్టిన హాస్పిటల్ అండి ఈ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో దీన్ని వినియోగించుకుంటానని, అందరూ వినియోగించుకుంటారని అనుకున్నానండి. జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న వాతావరణానికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ కామన్గా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, దానికి సంబంధించి ఇక్కడ టెస్టులు గట్రా చేసామండి. తర్వాత టాబ్లెట్స్ ఇవన్నీ ఉచితంగానే ఇచ్చాము. సో ఇవన్నీ మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. జంగారెడ్డిగూడెం సమీపంలోని తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ నుంచి గ్రానైట్ రోడ్డుతో ఒక ట్రాలీ లారీ విశాఖపట్నానికి బయలుదేరింది. ఈ లారీ జంగారెడ్డిగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న ఎస్ఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న మరొక లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాలీ ఎదుటి భాగం పూర్తిగా ధ్వంసమైంది. దీనిని నడుపుతున్న పుల్లారావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ట్రాలీలోని గ్రానైట్ రాళ్లు రోడ్డుకి అడ్డంగా పడటంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న రాళ్లను జేసీబీ సహాయంతో పక్కకు జరిపారు. అంతేకాకుండా 2 లారీలను క్రెయిన్ సహాయంతో పక్కకు తీసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. జురాసిస్ డేని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీన పెంపుడు శునకాలకు ఉచితంగా ర్యాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం తలపెట్టినట్లు పశుసంవర్ధక శాఖ జంగారెడ్డిగూడెం ఏడీ డాక్టర్ పిఎన్వీఎస్ దొర తెలిపారు. పట్టణంలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏడాది జూలై 6వ తేదీన జునోసిస్ డేను నిర్వహిస్తున్నామన్నారు. దీనిని పురస్కరించుకుని పెంపుడు శునకాలకు ఉచితంగా ర్యాబిస్ వ్యాక్సిన్ ఇస్తామన్నారు. కావున శునకాల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ దొర సూచించారు. ప్రతి సంవత్సరం కూడాను జూలై 6వ తేదీన పశు సంక్రమిత వ్యాధులు లేదా జూనోటిక్ వ్యాధుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ జూనోటిక్ దినోత్సవం లేదా జీనోసిస్ అంటే పశువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి పశువులకి సంక్రమించే వ్యాధుల్ని జూనోసిస్ వ్యాధులు లేదా పశు సంక్రమిత వ్యాధులుగా నిర్ణయిస్తారు. లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త 1885వ సంవత్సరం జూలై 6వ తేదీన ఈ పిచ్చి కుక్క గడిచినటువంటి బాలుడికి టీకాను వేయడం ద్వారా ఆ రోగం రాకుండా అరికట్టడం జరిగింది. అందుకు సందర్భంగాను ప్రతి సంవత్సరం కూడాను జూలై 6వ తేదీన జూనోటిక్ డేగా జరుపబడుతోంది. ఇక్కడ జూనోటిక్ వ్యాధులు వైరల్, బ్యాక్టీరియల్ మరియు పారాసైటిక్ డిసీజ్గా అభివర్ణించబడ్డాయి. సో కాబట్టి ఈ ర్యాబిస్ వ్యాధి రాకుండా చేయాలంటే మనుషులు కానీ పశువులకు కానీ ర్యాబిస్ టీకాలు వేయడం వలన ఈ వ్యాధి రాకుండాను అరికట్టడం జరుగుతుంది. కాబట్టి రేపటి రోజు అంటే జూలై 6వ తేదీన పెంపుడు కుక్కల
యజమానులందరికీ తెలియజేసేది ఏమిటంటే, మీ పెంపుడు కుక్కలకి రేపు ఉచితంగా ర్యాబీస్ వ్యాధి టీకాలు వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కుక్కల యజమానులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చెస్ క్రీడాకారుడు ప్రఖళ్లపాటి రోహిత్ ఇంటర్నేషనల్ క్లాసికల్ చెస్ రేటింగ్ క్రీడాకారుడు అయ్యాడు. భీమవరంలో జరిగిన అంతర్జాతీయ చదరంగం పోటీలలో రోహిత్ పాల్గొని 1465 రేటింగ్ సాధించాడు. దీంతో రోహిత్ ఇంటర్నేషనల్ క్లాసికల్ చెస్ రేటింగ్ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఈ సందర్భంగా అతన్ని దివ్యాస్ చెస్ అకాడమీ కోచ్ అండ్ డైరెక్టర్ ఏ సరళమాధవి అభినందించి సత్కరించారు. అదేవిధంగా రోటరీ సభ్యులు ఏ చంద్రశేఖర్, జవ్వాజీ, ఉమా వెంకటేష్, కేఎస్ఆర్ కల్చరల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి టి రామకృష్ణ తదితరులు అభినందనలు తెలిపారు. ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586, మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ,
నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎస్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షోన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు నిరోధానికి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి సూచించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో మహిళలపై లైంగిక వేధింపులు నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యాలయాలలో పనిచేసే మహిళలు ఇంటి వద్ద బయలుదేరిన దగ్గర నుంచి కార్యాలయానికి చేరుకుని విధులు నిర్వర్తించి అనంతరం ఇంటికి వెళ్లే వరకు ఎన్నో విధాలుగా వేధింపులకు గురవుతూనే ఉన్నారు. మహిళల హక్కుల పరిరక్షణలో భాగంగా పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించడానికి 2013 సంవత్సరంలో ప్రభుత్వ చట్టం చేసిందన్నారు. చట్టం అమలులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ మహిళలపై లైంగిక వేధింపులు నిరోధక కమిటీ 4 సభ్యులతో ఏర్పాటు చేయాలని, వారిలో కనీసం 2 మహిళలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ స్వరూపరాణి, రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్ కూనా కృష్ణారావు, జిల్లా పరిషత్ సీఈఓ కె సుబ్బారావు, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. So when I was a publicity director, మన ఈ జిల్లా నుంచి ఒక సెక్షువల్ హరాస్మెంట్ కేసులో సో దానికి ఏసీకి అప్పుడు ఏసీకి మంచి రిపోర్ట్ రాసుకుంటే కంప్లీషన్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైంలో బికాస్ ఆఫ్ అదర్ ప్రెషర్ దే ఆర్ ఆల్సో డ్రాపింగ్ ద కేస్. సో అట్లా ఉన్నప్పటికీ ఏం చేయాలి అంటే వాళ్ళే మోస్ట్లీ వాళ్ళే ఓకే సమాధానం అయిపోతే ఓకే గవర్నమెంట్ మొత్తం ఎవిడెన్స్ అన్ని చూసినప్పటికీ. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫేస్ దేర్, యూ ఆల్సో ఫేస్ ఎవ్రీ డే. సో మనకు అలాంటి హోప్ఫుల్లీ such complaints. If there is any complaints, you have a lady collector here, so you should be coming out and report. So దానికి కూడా దయచేసి I request all the ladies కొంచెం వాళ్ళకి కూడా మోటివేషన్ ఇవ్వాలి. You will not be victimized. So it is your right. So you can come and complain and message అందరికి వెళ్ళాలి. సో మీరు మమ్మల్ని victimize చేస్తారు one section. That is the common thing we should feel and find it. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అనంతేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సందర్భంగా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి, అనంతేశ్వర స్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా 22 రకాల వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఎర్ర నాగేశ్వరరావు, సత్య, చోడవరపు రంగజ్యోతి, ఉటుకూరు నగేష్, రామబ్రహ్మం, పెయిన్ శ్రీను, పితాని సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. अस्मिन् महत्यर्नवेन्द्रक्षे भवाधि
नीलग्रीवादिगन्धाः सर्वादार्थवादनाः नानानामज्ञानानत्कुञ्जयैरदयन्तत्ययानां यत्कुञ्जत्राः प्रवृत्तिराक्रमात् ततोत्तरी अवेदुहादते नमः सारो अद्येष्याः विजन्नितेजामन्नविर्भहि పట్టిసీమ ఎత్తిపోతల పథకం పంపుల ద్వారా పోలవరం కుడి కాలువలోకి విడుదల చేసిన నీరు గురువారం రాత్రికి దెందులూరు నియోజకవర్గ పరిధిలోకి చేరుకున్నాయి. మొత్తం 8 పంపుల ద్వారా కుడి కాలువలోకి 2832 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు పర్యవేక్షణ డీఈ పెద్దిరాజు తెలిపారు. గోదావరిలోకి నీటి మట్టం 14.74 మీటర్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు. నది పరివాహక ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో గోదావరిలోకి నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది. ప్రాజెక్ట్స్ స్పిల్వే వద్ద 26.39 మీటర్లుగా ఉంది. 48 గేట్ల నుంచి దాదాపు 50,000 క్యూసెక్కుల దిగువకు వెళుతున్నట్లు పర్యవేక్షణ అధికారులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఉత్సవ మూర్తికి పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పళ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యాహారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్రం తయారీకి పిండి దుర్గతో పాటుగా ఆమె కుమారులు సాయి శ్రీరామ్ చరణ్, భానుప్రకాష్లు 15 తులాల వెండి, పసుపులేటి వెంకటేశ్వరరావు, పద్మజ దంపతులు 5 తులాల వెండి, భీమవరం వాస్తవ్యులు వానపల్లి సూర్యనారాయణ, ధనలక్ష్మి దంపతులు 5 తులాల వెండి సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. జగజ్జనని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నవకాళీ మాత త్రిచక్ర సహిత శ్రీ 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 నవకాలమ్మ అమ్మవారు వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి అమావాస్య మరియు శుక్రవారాలను పురస్కరించుకొని ఈ రోజు అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. అదేవిధంగా ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, సప్తనదీ జలాలు, వివిధ ఫలరసాలతో పంచామృతాభిషేకాలు నిర్వహించడం జరిగింది. మరి మూల విరాట్కు ఏకాదశ హారతి పూజా కార్యక్రమాలు, సాయం సంధ్య హారతి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. మరి ఆలయ కమిటీ మరియు డాక్టర్ రాజన్ సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి సుమారు 25 కేజీల వెండితోటి వెండి చీర తయారు చేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక పిండి దుర్గ మరియు వారి కుమారులు సాయి శ్రీరామ్ చరణ్, భానుప్రకాష్ కుటుంబ సభ్యులు 15 తులాల వెండిని, మరి భీమవరం వాస్తవ్యులు వానపల్లి సూర్యనారాయణ, ధనలక్ష్మి దంపతులు 5 తులాల వెండిని, పసుపులేటి వెంకటేశ్వరరావు, పద్మజ దంపతులు 5 తులాల వెండిని సమర్పించి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి ఇదే విధంగా గ్రామ భక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఎయిర్ వాల్ లీక్ అయింది. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన గోదావరి జలాలు వృధాగా పోతున్నాయి. పట్టిసీమలోని ఎత్తిపోతల పథకం నుంచి సుమారు కిలోమీటర్ దూరంలో పైప్ లైన్ లీకేజ్ ఏర్పడింది. దీంతో గోదావరి నీరు ఫౌంటైన్ లాగా ఎగజిమ్ముతున్నాయి.
ఈ జలాలతో ఆ ప్రాంతంలోని పంట పొలాలు గోదావరి నదులు మునిగిపోయాయి. విషయాన్ని సంబంధిత రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. నేరుగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెద్దిరాజు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టారు. కొంతమంది వ్యక్తులు ఎయిర్వాల్ సమీపంలో ఉన్న బోల్టులను విప్పి నిర్లక్ష్యంగా వదిలేయటం వల్లే ఈ ఘటన జరిగిందని ఆయన స్పష్టం చేశారు. మాసా శివరాత్రి పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీ విజయ దుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో ఉన్న శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలకు పల్లికీ సేవ అత్యంత వైభవంగా జరిపారు. దేవాలయం వద్ద నుంచి పట్టణంలోని పలు వీధులలో సన్నాయి మేళ తాళాలతో ఉత్సవ విగ్రహాలకు పల్లకీ సేవ నిర్వహించారు. దారి పొడవునా ఈ ఉత్సవ విగ్రహాలను భక్తులు దర్శించుకుని హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, సహాయ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి, ఉపాధ్యక్షురాలు చిన్ని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసిన తరువాతే ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య డిమాండ్. సదరం ధృవీకరణ పత్రాల కోసం మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమలా సూచన. బుట్టాయిగూడెం మండలం దూరమామిడిలో సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ. వైద్య పరీక్షలతో పాటుగా మందులు ఉచితంగా అందించిన వైనం. జంగారెడ్డిగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, ఎదురెదురుగా 2 లారీలు ఢీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.